రాక్షసరాజు రావణుడు సీతాదేవిని అపహరించాడు. ప్రభూ, నేను మీ సీతామాతను తప్పక కనుగొంటాను. హనుమాన్, నీవు నా అత్యంత ప్రియభక్తుడవుతావు. ప్రభూ, నా జీవితం మొత్తం నీకే అంకితం. రాముడు తన విశ్వాసాన్ని గుర్తుగా ఉంగరాన్ని హనుమంతునికిచ్చాడు. హనుమాన్, నా సీతకు ఈ ఉంగరం చూపించు. ప్రభూ, నేను సీతమ్మను తప్పక కనుగొంటాను. నన్నెందుకు సబ్స్క్రైబ్ చేయలేదు? సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి, లేదంటే నేను ఆడను. హనుమంతుడు తన విశ్వరూపాన్ని చూపించి ఈ సముద్రం దాటడానికి సిద్ధమయ్యాడు. ఇది రామకార్యం, నాకు అసాధ్యం ఏదీ లేదు. జై శ్రీరామ్. ఆ నినాదంతో హనుమంతుడు సముద్రాన్ని దాటాడు. హనుమాన్, నీవు కొంత విశ్రాంతి తీసుకో. రామకార్యంలో ఆలస్యం ఉండకూడదు. నన్ను ఆపగల శక్తి ఎవరికీ లేదు. సింహికను సంహరించి హనుమంతుడు లంక చేరుకున్నాడు. సువర్ణ లంకలోకి ప్రవేశించి సీతా అన్వేషణ మొదలుపెట్టాడు. సీతమ్మ ఇక్కడ లేరు. తప్పక ఎక్కడో నిర్బంధంలో ఉన్నారు. అశోకవనంలో సీతాదేవి దుఃఖభరితంగా కన్నీళ్లు కారుస్తోంది. రామా, ఎప్పుడొస్తావు? జనకనందిని, నేను రాముని దూతను. భయపడకు. ఎవరు మీరు? రాముని గురించి మీకెలా తెలుసు?